దసరా రోజు ఆయుధ పూజ నిర్వహించడం ఒక సాంప్రదాయం. అయితే ఆనవాయితీని అడ్డుగా పెట్టుకుని కొందరు ప్రజా ప్రతినిధులు హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరపడం వివాదాస్పదంగా మారింది. ఇద్దరు నేతలు పండుగ రోజు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. పూజ తర్వాత తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. జితేందర్ రెడ్డితో పాటు బంధువులు కూడా గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు కూడా చెబుతున్నారు. ఒక చేతిలో చిన్నపిల్లాన్ని ఎత్తుకుని మరో చేత్తో తుపాకీ కాల్పులు జరపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా దసరా రోజున గాల్లోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఆయుధ పూజ సంప్రదాయమే అయినా ఇతరులను భయపెట్టేలా గాల్లోకి కాల్పులు జరపడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రజా ప్రతినిధులైనా చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దసరా రోజు ఆయుధ పూజ నిర్వహించడం ఒక సంప్రదాయం. అయితే ఆనవాయితీని అడ్డుగా పెట్టుకుని కొందరు ప్రజా ప్రతినిధులు హోదాను సైతం మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తుపాకులతో గాల్లోకి కాల్పులు జరపడం వివాదాస్పదంగా మారింది. ఇద్దరు నేతలు పండుగ రోజు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆయుధ పూజ నిర్వహించారు. పూజ తర్వాత తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. జితేందర్ రెడ్డితో పాటు బంధువులు కూడా గాల్లోకి కాల్పులు జరిపారు. మొత్తం 4 రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు కూడా చెబుతున్నారు. ఒక చేతిలో చిన్నపిల్లాన్ని ఎత్తుకుని మరో చేత్తో తుపాకీ కాల్పులు జరపడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా దసరా రోజున గాల్లోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది. ఆయుధ పూజ సంప్రదాయమే అయినా ఇతరులను భయపెట్టేలా గాల్లోకి కాల్పులు జరపడంపై మండిపడుతున్నారు నెటిజన్లు. ప్రజా ప్రతినిధులైనా చట్టాన్ని మీరి ప్రవర్తిస్తే యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.